హైదరాబాద్ లో గణేశుడి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్న పోలీసులు అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? అంటే రేపే శోభాయాత్ర, మరి ఎంతమంది భక్తులు అక్కడ వచ్చారు? భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఎప్పుడు నిమజ్జనానికి అంటే ఎప్పుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది నుమాన్ అక్కడ రేపు? ఎస్ సుమిత్ర, రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సో ఇందుకు సంబంధించినటువంటి ఆ శోభాయాత్ర పనులను కూడా ఉత్సవ నిర్వాహకులు శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే భక్తుల దర్శనాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. సో భక్తుల దర్శనం కూడా నిలిపివేస్తున్నటువంటి నేపథ్యంలో సో పనులైతే కొంత ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కలశ పూజ నిర్వహించిన తర్వాత ఖైరతాబాద్ మహాగణనాథుని ఏదైతే ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి టస్కర్ వెహికల్ మీద పెడతారు. సో అక్కడ ఏదైతే పూర్తిగా వెల్డింగ్ ప్రక్రియ ఇదంతా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర పూర్తిగా మండపం తొలగింపు పనులంతా కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. సో ఇప్పటికే సంబంధించి ఇటు ఉత్సవ నిర్వాహకులు కూడా పనులు ముమ్మరంగా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కూడా ఉన్నారు. చెప్పండి, రేపు ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? రేపు ఉదయం 6:30 గంటలు 6 గంటల 30 నిమిషాలు ఇక్కడి నుంచి శోభాయాత్ర బయలుదేరుతుంది. వేలాది మంది, లక్షలాది మంది భక్తుల మధ్యలో ఈ వినాయకుడిని ఊరేగింపు కొనసాగుతుంది. దాదాపు ఈ 11 రోజుల్లో 50 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. మీ మీడియా ద్వారా చాలామంది కూడా విదేశాల కూడా వాళ్ళు కూడా దర్శించుకున్నారు. ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్ వారు కూడా ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 11 రోజులు ఇక్కడనే ఉండి మీరు చాలా భక్తులకు మీ మీడియా ద్వారా ఎంతో మందికి భక్తులు చూపించారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మీకు తెలుసు 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 71 సంవత్సరం పూర్తయింది. మరి దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నాయి. ఒక దిక్కు చూడండి, క్రేన్ వచ్చింది. మరి మన వినాయకుడిని చూసుకుంటే దాదాపు 35 టన్నుల వరకు ఉంటుంది వినాయకుడిది. మరి పొడవు ఏమో 69 ఫీట్లు ఉంటుంది. అడ్డం ఇట్లా వెడల్పు చూసుకుంటే 23 ఫీట్లు ఉంటుంది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ అంతా ఉన్నది. సెన్సేషన్, టెలిఫోన్ భవన్, సెక్రటరేట్, మరి ఎన్టీఆర్ మార్గంలో 5వ నంబర్ క్రేన్ నంబర్ 5వ నంబర్ దగ్గర మనం ఎప్పుడు కూడా నిమజ్జనం చేస్తాం. మరి ఈ సంవత్సరం కూడా చాలా ఏర్పాట్లు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఏంటంటే మనము 9 రోజులు పెట్టి ఈ 9 రోజులు దర్శనాలు ఇస్తాం. 10వ రోజు నుంచి దర్శనాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే దాదాపు ఈ వినాయకుని ట్రాలీ మీద పెట్టి ఒక 6 గంటలు వెల్లింగ్ చేసి మరి ఇవన్నీ చేయాలంటే కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 24 గంటల ముందే మనము ఆపడం జరిగింది దర్శనాలు. థ్యాంక్ యూ. సార్, చూడొచ్చు ఏదైతే మొత్తం కూడా 40 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి మహాగణపతిని ఏదైతే 100 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి టస్కర్ వెహికల్ మీద తీసుకువెళ్తారు. సో ఇదంతా శోభాయాత్ర ప్రక్రియ అంతా కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సో రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు కూడా ఉన్నారు. రమేష్ గారు, చెప్పండి, రూట్ మ్యాప్ రేపు ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి ఉదయం పొద్దున 6 గంటలకు మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి ఇక్కడ నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. లక్షల మంది మరి భక్తులు ఇక్కడ పాల్గొంటారు. అడుగడుగు పోలీస్ బందోబస్తు కానీ వాలంటరీ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. మరి సీసీ కెమెరాలు కానీ గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్, వాటర్ వర్క్ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ ప్రారంభిస్తూ ఇక్కడ నుంచి మీరా టాకీస్ శాఖ గ్రౌండ్ నుంచి మీరా టాకీస్ నుంచి అక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర అవుతుంది. పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు వారు. ఆ తర్వాత పాత గేట్ సెక్రటరేట్ ఆడుతూ పాడుతూ మరి పద్మశాలి సంఘం వారు, వాసవి సంఘం వాళ్ళు, వీళ్ళందరూ బస్తీ నాయకులు మరి బస్తీ ఉన్న అందరూ కలిసి పాల్గొని ఊరేగింపులో ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత తెలుగు తల్లి తర్వాత సెక్రటరేట్ కొత్త గేట్ దగ్గర మరి భక్తులు అందరూ పాల్గొని యావత్ ప్రపంచం నుంచి అన్ని సీసీ కెమెరాలు కానీ అన్నీ కానీ భక్తులు పాల్గొని అక్కడ ప్లే నెంబర్ 4 దగ్గర ఆగిన తర్వాత అక్కడ పూజ కార్యక్రమం ఉంటుంది. అక్కడ పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఒక అర్ధగంట వెల్డింగ్ పని జరుగుతుంది.
వెల్డింగ్ పని జరిగిన తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. రాత్రి ఎన్ని గంటలకు ఈ వెల్డింగ్ అంతా కూడా కట్ అవ్వడం కానివ్వండి, క్రేన్ తీసుకొచ్చి క్రేన్ నుంచి ఏదైతే విగ్రహం తీసుకొచ్చి కట్టడం ఇదంతా ఎన్నింటి వరకు జరుగుతుంది? రాత్రి పనులు కలశం పూజ 11:30 నుంచి 12 లోపల కలశం పూజ జరుగుతుంది. ఆ తర్వాత మరి వాసవి కన్యాక పరమేశ్వరి విగ్రహాన్ని కూర్చోబెడతాము. తర్వాత రెండోది పూరి జగన్నాథం, మూడోది లక్ష్మీ సమేత వాయుగ్రహ స్వామిని, నాలుగోది గజ్జలమ్మ విగ్రహాలను ఫస్ట్ ఒక టస్కర్ బండి మీద కూర్చోబెడతాము. కూర్చోబెట్టిన తర్వాత ముందు ఆ బండిని పంపిస్తాము. తర్వాత వినాయకుని రాత్రి 1-2 గంటలకు వినాయకుని క్రేన్తో లేవట్టి పైన బండి పైన టస్కర్ బండి మీద కూర్చోబెడతాము. కూర్చోబెట్టిన తర్వాత 5-6 రాడ్లతో వెల్డింగ్ చేసి వినాయకుని 5-6 గంటలకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాము. థ్యాంక్ యూ. చూడొచ్చు, మండపం తొలగింపు ప్రక్రియ అంతా జరుగుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగులలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. మొత్తం కూడా 69 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మహాగణపతి దాదాపు 40 టన్నుల సామర్థ్యం ఉంటుంది. మనం పక్కనే చూస్తున్నాము శోభాయాత్ర నిర్వహించేటటువంటి వెహికల్ టస్కర్ వెహికల్ ఇదే. సో ఈ వెహికల్ ప్రతి ఏడాది విజయవాడ నుంచి ప్రత్యేకంగా దీనికోసం తీసుకువస్తారు శోభాయాత్ర కోసమే. సో శోభాయాత్ర జరిగేటటువంటి ఈ టస్కర్ వెహికల్ దాదాపు 100 టన్నుల సామర్థ్యాన్ని మోయగలిగేటటువంటిది. సో మొత్తం కూడా వెల్డింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రస్తుతం అంతా ముగిసింది. సో వాస్తవానికి నిన్ననే తీసుకువచ్చారు. సో దీని మీదనే ఖైరతాబాద్ మహాగణపతిని దాదాపు 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్రలో తీసుకువెళ్ళేటటువంటి వెహికల్ ఇదే. సో దీన్ని ప్రత్యేకంగా ఇప్పటికే చాలా సుందరంగా అలంకరించారు, ముస్తాబు చేశారు. సో ఇప్పటికీ వెల్డింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సో రాత్రి 12 గంటలకు శోభాయాత్ర పూర్తయిన తర్వాత ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతిని తీసుకువచ్చి ప్రత్యేకంగా ట్రైన్ల ద్వారా తీసుకొచ్చి దీని మీదనే మొత్తం ఫిట్టింగ్ చేస్తారు. చూసాం మొత్తం కూడా కింద బేస్ అంతా కూడా ప్రత్యేకంగా దీనికోసమే ఈ టస్కర్ వెహికల్ ఏదైతుందో మొత్తం ఎక్కడికక్కడ కూడా వెల్డింగ్ చేసి పెట్టారు. సో ఇక్కడ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర పూర్తయిన తర్వాత క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్న తర్వాత 1 గంటకు అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు ఏదైతే ఎక్కడికక్కడ వెల్డింగ్స్ చేసినటువంటి ఉన్నాయో సో ఆ వెల్డింగ్స్ అంతా కూడా తొలగించి ఐరన్ అంతా తొలగించేసి సో ఖైరతాబాద్ మహాగణపతిని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చినటువంటి వాహనం మీద ఏదైతే క్రెయిన్ మీద ఏదైతే ఊరేగి నిమజ్జనం చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతం దర్శనాలన్నా కూడా నిలిపివేశారు. ప్రస్తుతం మండపం తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి కలశ పూజ జరిగిన తర్వాత రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభంగా ఉంది. దాదాపు మొత్తం 6 గంటల పాటు ఈ శోభాయాత్ర జరిగినటువంటి క్రమంలో దాదాపు 10,000 మంది పోలీసులతో దాదాపు 5,000 మంది GHMC సిబ్బందితో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వం అయితే చేసినటువంటి పరిస్థితి. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రక్రియ పూర్తి చేసే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ శోభాయాత్ర పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తుందని చెప్పొచ్చు.